హలో గైస్, గుడ్ మార్నింగ్. మనం కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. బయట టెంపరేచర్స్ వచ్చేసి -17 ఉంది. టొరంటోలో ఉన్నాం మనం, కెనడాలో. అండ్ ఈ ట్రిప్ అయితే మానిటోబా అని కెనడాలోనే ఒక ప్రావిన్స్ అనమాట. అక్కడికి వెళ్ళబోతున్నాం. సో బయట చలి తిరగదీసేస్తుంది. త్వరగా మనం ట్రిప్ అన్ని స్టార్ట్ చేసుకొని త్వరగా స్టార్ట్ అయిపోతాం వాళ్ళైతే. అండ్ లోడ్ పిక్ చేసుకున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? సీ యూ గైస్ ఇన్ ఏ సెకండ్. ఓకే, సో లెట్స్ గో గైస్. చలి అయితే వాళ్ళ బాగుంది. ఐ మీన్ విండ్ లేదు కానీ, బట్ -17 -18 ఉంది. బట్ లక్కీ ఏంటంటే కొంచెం సన్నీగా ఉంది. బట్ ఇట్స్ ఓకే. అంతే ఫాస్ట్గా ట్రిప్ చూసేసుకుని వెళ్ళిపోదాం. సో స్టక్ అయింది ఇటు సైడ్ హుడ్ చలికి. సో ఇది గుడ్, ఆల్మోస్ట్ ఆఫ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా 10,000 కిలోమీటర్స్ అంత లెఫ్ట్ అయింది సర్వీస్కి. ఈలోపు ఇది సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే కూల్ అండ్ ఆల్మోస్ట్ బాగానే ఉంది. ఇది బాగానే ఉంది, అబౌవ్ మినిమమే ఉంది. సో విచ్ ఈస్ గుడ్. అండ్ ఒకసారి ఆయిల్ డెప్త్ ఒకసారి చెక్ చేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోతాం. అండ్ ఈసారి ఈ ట్రిప్లో ఆల్మోస్ట్ ఫుల్గానే ఉంది. మనము సస్పెన్షన్ అని ప్రొనౌన్స్ చేయడానికి కొంచెం కష్టమే, బట్ కెనడియన్ ప్రావిన్సెస్ అనమాట. మానిటోబా అండ్ సస్క్వాషెన్ అనేవి ఈ రెండు ప్రావిన్సులకి వెళ్ళబోతున్నాం మనం ఈ ట్రిప్. సో ఫుల్ మ్యాక్సిమం ఉంది, విచ్ ఈస్ గుడ్. త్వరగా ట్రక్ ఆన్ చేసేసుకొని అండ్ స్టార్ట్ అయిపోదాం. ఓకే గైస్, ఇది ఇంటర్నేషనల్ ఈ ట్రక్ బ్రాండ్ పేరు. టెన్షనర్స్, ఎన్ని బెల్ట్స్, డ్రైవర్, బ్రేక్స్, లిక్విడ్, ఎవ్రీథింగ్ గుడ్. సో మనం బాబ్టైల్తో వెళ్తున్నాం. అంటే ఓన్లీ ట్రాక్టర్తోనే, ఫ్రంట్ ట్రాక్టర్తోనే. అటు వెళ్ళి ట్రైలర్ని పిక్ చేసుకోవాలి, డిఫరెంట్ లొకేషన్లో ఉండిద్ది. సో అది పిక్ చేసుకుని కొన్న స్టార్ట్ టు సస్క్వాచెన్ అండ్ మానిటోబా. ఈ 2 స్టేట్స్ కెనడియాలో డిఫరెంట్ స్టేట్స్ అనమాట. ఇక్కడ నుంచి సస్క్వాచెన్కి ఆల్మోస్ట్ 2,300 కిలోమీటర్స్ ఉండిద్ది. సో ఆఫ్టర్ వెళ్ళిన తర్వాత లోడ్ ఏంటి, ఏం తీసుకున్నాం అని చెప్తాను. అండ్ దిస్ వీక్ నా ఆస్ట్రేలియాలో బాండై బీచ్ అనే ఇన్సిడెంట్ చూశాను. టెర్రరిస్ట్ అటాక్ ఆన్ జ్యూస్. ఈ యాంటీసెమిజం ఆన్ జ్యూస్ మీద అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, ఎన్ని సంవత్సరాలు అయినా కానీ పాపం.
ఆల్మోస్ట్ 60-70 ఒక 100.5 years నుంచి. బట్ కాకపోతే వాళ్ళ మీద అటాక్స్ వైలెంట్గా World War II నుంచి అది ఇంకా హైగా ఎక్కువ అవుతుందన్నమాట. సో జ్యూస్ అందరూ ఏదో వాళ్ళ హనూకా సెలబ్రేషను ఏదో ఉంది, అది వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు బీచ్ దగ్గర సిడ్నీలో. సో 2 టెర్రరిస్టులు వచ్చి ఇంకా అందరినీ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్న జ్యూస్ని వాళ్ళ రిలీజియస్ ఏదో సంబంధించిన ఫ్యామిలీ ఆర్ సంథింగ్ రిలీజియస్ గ్యాదరింగ్ లాగా ఏదో ఈవెంట్ అనమాట. ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 people కన్నా ఎక్కువ చనిపోయారు. ఆల్మోస్ట్ 40 people ఎంతమంది ఇంజూర్ అయ్యారు. సో టెర్రరిస్టులు ఇద్దరు ఇస్లామిక్ కంట్రీ నుంచి అటాకర్స్ అని చెప్పారు. అండ్ 50 years ఫాదర్ అండ్ సన్. ఫాదర్ 50 years, సన్ ఏమో 24 years old. వాళ్ళ కార్లో బాంబ్స్ అండ్ ఇంకా గన్స్ అవన్నీ దొరికినాయి అంట. సో ఆ బాంబ్ని ఇంకా వాటిని సేఫ్గా డిస్మెంటిల్ చేశారు. ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అహ్మద్ అని ఒక సిరియన్ సిరియన్లో బోర్న్ అయిన ఇమిగ్రెంట్ అనుకుంటా, ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఈ అటాకర్స్ని చూసి వెనకాల నుంచి ఆ కొడుకు ఎవరైతే ఉన్నాడో 24 year old షూటింగ్స్ చేస్తుంటే వెనకాల నుంచి వచ్చి వీడియో చూశాను. అది వెనకాల నుంచి వచ్చి వాడిని ట్యాకిల్ చేసి వాడిని పడేసి గన్ లాక్కొని ట్రిగ్గర్ వాడిని పేల్చాడు. వాడిని ఏదో ఇంజరీ ఏదో చేసినట్టున్నాడు మొత్తానికి. తర్వాత పోలీసులు వచ్చి వాడిని క్యాప్చర్ చేసినట్టున్నారు. వాళ్ళ ఫాదర్ 54 years old అయితే స్పాట్ డెడ్. అక్కడే పోలీసులు కాల్ చేశారు. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఒక రిలీజన్ని గుడ్ నమ్ముకున్న వాళ్ళేమో వేరే వాళ్ళని అటాక్ చేస్తుంటే వేరే రిలీజన్ వాళ్ళని కాపాడాడు. ఆ రిలీజన్ నుంచి బ్యాడ్ తీసుకున్న వాళ్ళేమో ఇలా యాంటీసెమిటిజం అని ఒక పేరుతో వేరే రిలీజన్ వాళ్ళని ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళని ఎంజాయ్ చేయకుండా వాళ్ళని అటాక్ చేసి చంపేస్తున్నారు. అది లైఫ్. అందుకే టూ మచ్ ఆఫ్ రిలిజియన్, క్యాస్ట్, క్రీడ్, టూ మచ్ డెప్త్ వెళ్తే టూ మచ్ హెయిట్ దాంట్లో రిలిజియన్లో వెళ్తే అది క్రియేట్ చేసేది తెలియకుండానే. అందుకని ఎక్కువ డీప్కి వెళ్ళొద్దు. మన హెల్ప్ చేసే వరకే వాటి రిలిజియన్ యూజ్ చేసుకుని వదిలేయాలి, కానీ అంత మించి డెప్త్కి వెళ్ళకూడదు. అండ్ స్నోఫాల్ అయితే హెవీగా స్టార్ట్ అయిపోయింది, ఇచ్చి పడేస్తుంది. ఈరోజు నెక్స్ట్ 3 days ఫుల్ స్నో. అండ్ కెనడా వైపు ఫుల్ స్నోఫాల్ అన్ని ఆల్ స్టేట్స్లో ఉంది ఈ వీక్ అయితే. అండ్ ఆల్సో యూఎస్ఏ కూడా మోస్ట్లీ ఇటు ఈస్ట్ కోస్ట్ మొత్తం చాలా హెవీ స్నోఫాల్ అయితే ప్రెడిక్టబుల్ ఉంది. లెట్స్ సీ హౌ అవర్ జర్నీ గోనా బీ. బాబ్టైల్తో ఉన్నాం కదా, కొంచెం స్లోగానే వెళ్తున్నాను నేను. 60-70 మించి వెళ్ళట్లేదు. బికాస్ ఎందుకంటే వెయిట్ లేనప్పుడు ఏంటంటే బాబ్టైల్తో ఈజీగా జారిపోటే అవకాశాలు ఉంటాయి. అందుకని వీఆర్ గోయింగ్ వెరీ స్లో. 60 to 50, 50 to 70 మధ్య వేరీ అవుతూ ఉంది. చూడండి, ఇక్కడ పక్కనే ఫ్లాట్ బెడ్ ఆగిపోయింది, మెల్లగా వెళ్తుంది. ఆగిపోయి వెళ్తాం వద్దన్నట్టుగా. అంత వెయిట్ ఉన్నా కానీ వాడు చూడండి అంత మెల్లగా వెళ్తున్నాడు. ఫుల్ వెయిట్ ఉంది వెహికల్, కొంచెం వెళ్ళొచ్చు, స్పీడ్ పర్లేదు. See you guys in a second, okay? ఇందాక ప్రీ ట్రిప్ చేసినప్పుడు మొత్తం విండ్షీల్డ్ వాషర్ అంతా ప్రాపర్గా చెక్ చేసుకున్నా. సో ఆల్మోస్ట్ ఫుల్గానే ఉంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ 2 extra cans కూడా ఉన్నాయి మనకి, డోంట్ టు వర్రీ. అండ్ మన పక్కనే లెఫ్ట్ సైడ్లో ద బ్యూటిఫుల్ కెనడియన్ ఫ్లాగ్. ఇలా సుద్దులుగా కొన్ని అవర్స్ వరకు అయితే ఓకే, కానీ మనం ట్రావెల్ చేసేది 100 kilometers అలా కాదు కదా. కెనడాలో షిఫ్ట్ ఆల్మోస్ట్ 13 hours ఉండిద్ది అనమాట. సో ఇవాళ మన 13 hours ఆఫ్ డ్రైవింగ్ ఉండిద్ది. సో ఏమైందంటే ఇంత స్నో కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఆ విండ్షీల్డ్ కూడా మొత్తం వైపర్స్ కూడా మొత్తం గట్లు కట్టేస్తాయి. గట్లు కట్టేసి
ఆఫ్టర్ కపుల్ ఆఫ్ అవర్స్ తర్వాత ఓ 4-5 అవర్స్ తర్వాత ఏమైందంటే మొత్తం గట్లు కట్టేసి ఒకసారి సైడ్ ఆపుకుని ఆ విండ్షీల్డ్ పట్టిన ఐస్ అంతా బ్రేక్ చేసుకోవాలి. ఇంత హెవీ స్నోఫాల్ ఇంత కంటిన్యూస్గా పడితే కనుక. సపోజ్ లక్కీలీ ఇప్పుడు అయిపోయింది అనుకోండి, వీ డోంట్ హ్యావ్ టు వర్రీ. బట్ ఇదే ఇప్పుడు ఎలా పడుతుందో చూసారా, అదే ఫాల్ కనుక ఒక 4-5 అవర్స్ ఉంటే కనుక ముందు ఆ వైపర్స్ ఉన్నాయి చూసారా, అదంతా ఐస్ కట్టేసింది. సో టు బీ కీప్ ఎన్ ఐ ఆన్ ఇట్, లేకపోతే మనకు విజన్ అనేది ప్రాపర్గా ఉండదు. సో అదొకటి చూసుకుంటూ ఉండాలి. చిబడేస్తుంది స్నో అయితే. ఓకే గైస్, నేనైతే వెళ్ళి ట్రైలర్ పిక్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఐ విల్ స్టార్ట్ షోయింగ్ యూ. సీ యూ గైస్ ఇన్ ఎ సెకండ్. ఓకే గైస్, ఇందాక చెప్పాక -17 అని ఉందని చెప్పాను కదా, సడన్గా -20కి చేంజ్ అయింది వెదర్. అయితే హెవీ స్నోఫాల్ ఉంది మొత్తం ఒంటారియోలో. నెక్స్ట్ ఒక 3-4 అవర్స్ చూసారా స్నో. ఇచ్చి పడేస్తుంది స్నో అయితే, మామూలుగా లేదు. రోడ్స్ అన్ని, హైవేస్ అన్ని ఫుల్ బ్లాక్ అయిపోతున్నాయి. అండ్ మనమైతే చాలా దూరం వెళ్ళాలి. మనమైతే ట్రైలర్ని హుక్ చేసుకుని స్టార్ట్ చేద్దాం వర్క్ అయితే. లెట్స్ గో. చూసారా స్నో ఒక 4 feet 5 feet ఉంది. అది ఇలా ఉండిద్ది అనమాట. -20 ఫీల్స్ లైక్ -23 విత్ విండ్ యాడ్ అయ్యి. ఓకే గైస్, సీ యూ గైస్ ఇన్ ఏ సెకండ్. ఓకే, అండ్ ట్రైలర్ హుక్ చేసుకుని అండ్ చూపిస్తాం మీకు జస్ట్ ఇన్ ఏ సెకండ్. ఓకే, చూడండి లోపల ఎన్ని ఫ్రీజ్ అయిపోయినాయి లైన్స్. చూసండి వెనకాల అయితే హుక్ అయిపోయింది. చూడండి బెంచెస్. మీకు ఒక అంటే స్నో ఇంటెన్సిటీ ఎంత డెప్త్ ఉంది ఏంటి అని చూపిద్దామని చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు ట్రక్లో నుంచి చూపిస్తే ఆ విండ్ వల్ల కానీ, ఐ మీన్ పెద్ద విండ్షీల్డ్ కదా, కారులోకిను దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మీకు ఎక్కువ పడుతున్నట్టు అంత అనిపించదు. ఎంత ఎంత డెప్త్ ఉంది ఏంటి అని. చూసారు ఎంత డెప్త్ ఉందో, ఎంత అది ప్రాపర్గా అర్థమైద్ది. ఇది సిచ్యువేషన్ ఇన్ ఒంటారియో కెనడా. రోజు ఇలానే ఉంటుంది లాస్ట్ 10 days నుంచి. అది మ్యాటర్. సో మనమైతే లోడ్ అయితే ఇక్కడ రెడీగా ఉంది మన కోసం. సో ఇది ఎత్తేసి ల్యాండింగ్ గేర్, వీఆర్ రెడీ గో అనమాట. ఇంకా సీ యూ గైస్ ఇన్ సెకండ్. ఓకే, ఇదిగోండి ఎయిర్లైన్స్ ఇప్పుడే కనెక్ట్ చేసా. కొంచెం కష్టం మీద, కెమెరాతో యాంగిల్తో కొంచెం తీయడం కష్టంగా ఉంది. బాగా ఫ్రీజింగ్ ఉంది కదా, జారిపోతుంది. అండ్ ల్యాండింగ్ గేర్ అయితే ఇది పైకి లిఫ్ట్ చేసాం ఇప్పుడే మనం. అండ్ వీల్ చాక్స్ కూడా రిమూవ్ చేసాం. అండ్ వీ గోనా డ్రైవ్ దిస్ ట్రక్ ఇన్ దిస్ వింటర్ వండర్ల్యాండ్ ఇన్ కెనడా. -23 degrees. ఇదిగోండి పాత ఎలా ఉందో. ఇదంతా రోడ్డు. ఇదంతా పాత అనమాట. ఇలా ఉండిద్ది. బ్యూటిఫుల్ స్నో. ఐ మీన్ ఇంట్లో కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేయటమే కాదు, రియల్గా స్నో ఎంజాయ్ చేయటం అంటే రియల్ టైంలో ఇలా రోడ్డు మీద వర్క్ చేస్తూ ఉంటే యూ కెన్ ఎంజాయ్ ద రియల్ స్నో ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. 1 minute వచ్చేసి రీల్స్ కోసం వీటి కోసం చేస్తే అది కూడా ఎంజాయ్మెంట్ కాదనట్లేదు. బట్ ఒక 13 hours షిఫ్ట్ ఇవ్వాలి. 13 hours షిఫ్ట్ అంటే మధ్యలో ఒక 1/2 hour 1 hour బ్రేక్ తీసేయండి. 13 hours షిఫ్ట్ కెనడాలో. సో మనం చేయాలి. సీ యూ గైస్. అదిగోండి కారు అయితే జారిపోతుంది. అదైతే సో చూసారా, హై గైస్, చూసారా వింటర్ వండర్ల్యాండ్. ఇది ఇప్పుడు మనం వెళ్ళి
స్పీడ్ ట్రిప్ స్టార్ట్ చేద్దాం అండ్ ఐ విల్ షో యూ గైస్ ఎవ్రీథింగ్. ఎంత చలి ఉన్నా సరే -23, -25, -30 ఎంత టెంపరేచర్స్ ఉన్నా సరే మన ట్రైలర్స్ ప్రాపర్గా లేకుండా మనం రోడ్డు మీదకి వెళ్ళకూడదు. ఎప్పుడు టైర్స్, బ్రేక్స్ అండ్ ఇవి ఉన్నాయి కదా యాక్సిల్స్, ముందుకి ఫ్రంట్కి మూవ్ చేసుకుంటే చూసారా, లోడ్ చేసేటప్పుడు ఈ లాస్ట్లో పెడతారనమాట. ఇవన్నీ మూవ్ చేసి మళ్ళీ ముందుకి పెట్టుకోవాలి. మనం వెయిట్ అడ్జస్ట్మెంట్ ప్రాపర్గా చేసుకోవాలన్నమాట. కెనడియన్ రూల్స్కి వీటికి డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇదిగోండి మొత్తం లోడ్ అయితే రెడీగా ఉంది. ఓన్లీ వుడెన్ క్యాబినెట్, సంథింగ్ వుడెన్ ఐటమ్స్ అనుకుంటా, పేపర్ వర్క్ వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఇది లోడ్ అయితే మొత్తం ప్యాక్ చేసి రెడీగా ఉంది మన కోసం. సో నేనైతే చూపిస్తాను ఇప్పుడు. అండ్ మొత్తము టైర్స్ అన్నీ ఒకసారి చెక్ చేసి మనం ప్రాపర్గా బ్రేక్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ చూసారా మొత్తం ఫ్రోజ్ అయిపోయింది ట్రైలర్. ఇలా ఉండిద్ది అనమాట ట్రక్కింగ్. ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ కంట్రీ, డిఫరెంట్గా ఉండిద్ది. తట్టుకొని చేయాలనుకుంటే మాత్రం రండి, ఇలా ఉండేది సినిమా. ఇది ఇంకా డిసెంబర్ మాత్రమే, జాన్, ఫెబ్, మార్చ్ ఇంకా ఎరగదీసిద్ది. ఐ విల్ షో యూ గైస్. నా వీలైనంత వరకు మీకు చూపిస్తూ ఉంటా రోడ్స్ ఎలా ఉంటాయి, టెంపరేచర్స్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం మనం కెనడాలో వెళ్తున్నాం, ఆ అడ్వెంచర్ మొత్తం చూపిస్తూ ఉంటాం మీకు. ఓకే గైస్, సీ యూ ఇన్ ఎ సెకండ్. సో హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి, అర్జెంట్గా గ్లౌజ్ వేసుకోవాలి. లక్కీ ఏంటంటే -23 ఉన్నా కానీ వాళ్ళ ఇందాక స్టార్ట్ అయినప్పుడు డే మనం ఇందాక -16, -18 ఆ మధ్య వేరీ అవుతూ ఉంది అనమాట. అండ్ తర్వాత ఈ యాక్సిల్స్ మూవ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఈ బ్రేక్ ఛాంబర్స్, ఈ లైన్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా కిందకు వచ్చేలా వంగని మొత్తం చూసుకోవాలన్నమాట. ఏమైనా వైర్స్ కానీ ఏమైనా డిస్కనెక్ట్ అయినాయా ఏంటి. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, మనము బ్రేక్స్ అయినప్పుడు దాని లోపల ప్రాపర్గా ఎయిర్ ఫిల్ అవుతుందా లేదా, ఎనీ లీక్స్, మనం ట్రైలర్ బ్రేక్ అప్లై చేసి వచ్చాం లోపల, ఎనీ లీక్స్ కానీ ఏమైనా ఉంటున్నాయా లేదా ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుని 1-2 సార్లు యాడ్లోనే ఉన్నప్పుడు మొత్తం బ్రేక్స్ వేసుకుని ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. ఇది చూసుకున్న తర్వాతే మనం రోడ్డు మీదకి వెళ్ళాలన్నమాట. సో ఇవి ఆటోమేటిక్గా ఎయిర్ ఫిల్ అయిపోతాయి అనమాట. ఈ ట్రైలర్కి సిస్టము ఈ కొత్తగా వచ్చినాయి అనమాట. సో మనం వర్రీ అవ్వక్కర్లేదు, ఆటోమేటిక్గా తగ్గుతున్నప్పుడల్లా ఏ ఫిల్ అయిపోతూ ఉంటాయి. దట్స్ ఎ గుడ్ టెక్నాలజీ. టైర్స్ అయితే బాగానే ఉన్నాయన్నీ. ఎక్స్పెషల్లీ ఇది యాక్చువల్గా 2 టైర్స్ ఉంటాయి కదా, ఈ సింగిల్ టైర్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏమన్నా బ్రేక్స్ కానీ స్లిప్ అయినా కానీ ఒక సైడ్కి ఈజీగా లాగేస్తూ ఉంటుంది అనమాట వెయిట్ మొత్తాన్ని. అండ్ ఏమైనా పంక్చర్ అయినా కానీ చాలా డేంజర్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి వీటిని. అండ్ లోడ్ అయితే అంత ప్రాపర్గా సెక్యూర్గానే ఉంది. ఈసారి రైస్ గడ్డలు నాచెస్ ఇక్కడ అలా పెడతారు. సో అయిపోండి ఆ క్రెయిన్స్తో ఆ సైడ్ ఉన్నాయి కదా మొత్తము, వాటిని అంతా క్లియర్ చేస్తూ ఉంటారు అనమాట ఎవ్రీ 10 daysకి. అలా డంప్ ట్రక్స్ వస్తాయి, ఇంకా రాలేదనుకుంటా, వచ్చి క్లియర్ చేస్తాయి. సో విత్ ఇన్ కెనడానే కాబట్టి మనం సీల్స్ ఏమి వేయక్కర్లేదు అనమాట. యూజువల్ కెనడా USA బోర్డర్ దాడుతున్నప్పుడు ప్రతిసారి మనం సీల్ వేసి పెడతాం అనమాట. ఈసారి అక్కర్లేదు. అండ్ ఇక్కడ చూస్తే మనం అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ కూడా ప్రాపర్గా ఫిల్ అవుతున్నాయి. నాకైతే ఎటువంటి లీక్స్ కానీ ఏమి వినిపించలేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఆల్ వైర్స్ అన్నీ ప్రాపర్గా అటాచ్ అయి ఉన్నాయి. అది ఒకసారి లైటింగ్ కూడా వెనకాల బ్యాక్ లైట్స్ అన్నీ పనిచేస్తున్నాయో చూసుకుని అండ్ ఈ ట్యాండమ్స్ని స్లైడ్ చేద్దాం.
సైడ్ చేసి, ఎందుకంటే లాస్ట్కి వెయిట్ ఇదిగోండి అంత, ఐ మీన్ ఎలా ఉందో బయట రోడ్స్ చూసారా, అది మెయిన్ రోడ్ మీకు ముందు కనిపిస్తుంది, ఇందాక చూపించింది కూడా మెయిన్ రోడ్ అనమాట, బిజియెస్ట్ రోడ్ ఇన్ కెనడా, అండ్ నాట్ ఓన్లీ కెనడా, నార్త్ అమెరికాలోనే బిజియెస్ట్ రోడ్ అది, అలా ఉండిద్ది స్నో పడినప్పుడు. 401 ఈస్ట్ వెస్ట్ అని బిజియెస్ట్ రోడ్స్ అనమాట ఇది. బ్రేక్ అయితే అప్లై చేసాం. సో ఇప్పుడైతే ఇలా నాబ్ని లాగి బయటికి, ఆ నాబ్ని ఇలా రాగంగానే పిన్స్ లోపలికి వెళ్తాయి. మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా. ఇవి ఒక్కోసారి వెళ్తాయి, ఒక్కోసారి వెళ్ళవు అన్నమాట. సరిగ్గా వెళ్ళలేదంటే లోపలికి ఎయిర్ ప్రాపర్గా ఫిల్ అవ్వలేదు అన్నట్టు, ఒక్కోసారి అయినా కానీ వెళ్ళవు అనమాట. అప్పుడు ముందుకి వెనక్కి పుల్ ముందుకి వెనక్కి మూవ్ అవుతూ ఉండాలి, అప్పుడు లోపలికి వెళ్తాయి. అది మ్యాటర్. అది మోగుతుంది. సో చెప్పా కదా, అది అలానే అవుతూ ఉండిద్ది. ఈ విండోలో చూడొచ్చు, మీరు సైడ్ గ్లాసులో చూడొచ్చు. ఒకసారి చూసుకుందాం ఎంతవరకు మూవ్ అయిందో అని. 10th పిన్లో అలా ఉంటే చాలన్నమాట. అది లాస్ట్ 22 పిన్లోనే అక్కడ ఉండిద్ది అనమాట. ఇంకా కొంచెం వెనక్కే ఉంది, ఇంకొంచెం. సో ఎందుకు లాస్ట్ దాకా పెడతారంటే, వాళ్ళు ఫోర్క్ లిఫ్ట్తో చేస్తారు కదా, వాళ్ళకి అప్పుడు ఈజీగా ఉండిద్ది అనమాట అని ఫిల్ చేయడానికి. ట్యాండమ్స్ లాస్ట్ వరకు ఉంటాయి. అండ్ ఆల్సో ఆ ఫోర్క్ లిఫ్ట్కి ఆ ప్లేట్స్ పెడతారు కదా, ప్లేట్స్కి సపోర్టివ్గా ఉంటుంది అనమాట లాస్ట్ వరకు ఉండే ట్యాండమ్స్. సో వాళ్ళకి భయం లేకుండా సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతారు, అందుకనే లాస్ట్ వరకు మూవ్ చేయమంటారు అన్నమాట. అండ్ లోడింగ్ చేసేటప్పుడు ట్రక్ లాస్ట్ వరకు పెట్టమంటారు కొన్ని కంపెనీస్ కంపల్సరీగా. సో ఇట్స్ అవర్ డ్యూటీ అనమాట ట్యాండమ్. సో మొత్తానికి సిటీ అయితే మొత్తం తిరిగేసి దాటి బయటపడ్డాము. ఆ 401 ఈస్ట్లు వెస్ట్లు చెప్పా కదా, వన్ ఆఫ్ ద బిజియెస్ట్ హైవే అనమాట. మొత్తం నార్త్ అమెరికాలోనే ద బిజియెస్ట్ హైవే ఈస్ట్ అండ్ వెస్ట్. అది ఎప్పుడు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండిద్ది, ఆల్మోస్ట్ లైక్ లాస్ వేగాస్ ఇక్కడ కాలిఫోర్నియాలో ఎలా ఉండిద్దో అదే దానికన్నా ఎక్కువ అనుకుంటా. ఇంకా అంత హెవీ ట్రాఫిక్ ఉండిద్ది టొరంటోలో. చిరాకు డ్రైవింగ్లో ఎందుకంటే ఈ కార్లలో వీళ్ళందరూ కట్టింగ్లు స్లో ఇస్తూ ఉంటారు. నాకు అసలు ఆ ట్రాఫిక్లో రికార్డ్ చేయటం వారు మాట్లాడటం చిరాకు ఉండిద్ది. సో ఫైనల్లీ హైవే 11 ఆర్ 17 ట్రాన్స్కెనడా రూట్కి అయితే వచ్చాం మనం. అండ్ ట్రాన్స్కెనడా హైవే ఇది. సో ఈ టొరంటో టు సస్క్వాచ్వానే 2300 కిలోమీటర్స్ చేంజ్ అంత ఉంది. సో అక్కడి నుంచి సస్క్వాచ్వాన్లో కొన్ని స్టాప్స్ ఉన్నాయి, 5 స్టాప్స్ ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత మ్యానిటోబాలో ఒక 2 స్టాప్స్ ఉన్నాయి, టోటల్ 7 స్టాప్స్ ఎన్నో ఉన్నాయి. సో నేను ఎప్పుడు ఈ టొరంటో నుంచి ఒంటారియో స్టేట్ నుంచి వెళ్తున్నాం అనుకోండి, ఇలా సస్క్వాచ్వాన్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. మ్యానిటోబా తర్వాత ఆల్బర్టా, ఇలా ఈ రూట్ అంతా మనం హైవేస్ ద్వారా వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ ఎడ్మంటన్లో ఒక డెలివరీ చేసి లాస్ట్లో ట్రక్ ఇచ్చేసి
మనం ఫ్లైట్లో వచ్చాం, గుర్తుందో లేదో. ఆల్మోస్ట్ ఎవరైతే ప్రీవియస్ వ్లాగ్స్ అన్నీ ఫాలో అవుతున్నారో ఐడియా ఉండిద్ది. ఆ టైంలో సమ్మర్లో వచ్చాం మనం ఈ రూట్. కట్ చేస్తే నైట్ చూసారా ఎలా ఉందో, ఫుల్ స్నోయి -23 -25 టచ్ అవుతుంది టెంపరేచర్స్ అయితే. ఇప్పుడు కామ్ అండ్ పీస్ఫుల్ అనమాట. అసలుకి భయంకరమైన పీస్ఫుల్ ఉంటుంది. బాబా పీస్ని కూడా తట్టుకోరు, ఒకసారి ఓవర్ పీస్ అయిపోయినా కానీ తట్టుకోలేరు చాలామంది. చూడండి హైవే మీద అసలుకి ఎక్కడా లైట్స్ అనేవి ఉండవు అనమాట. ఇది అందుకే వన్ ఆఫ్ ద క్రేజియస్ట్, డెడ్లియస్ట్ అండ్ డేంజరస్ హైవేస్ ఇన్ కెనడా అనమాట. ఈ సాల్ట్ మేరీ ఇది ఇంకా కొంచెం ఇంటర్ బిట్వీన్ సిటీస్ వస్తున్నప్పుడు ఇది ఈ సిచ్యువేషన్ ఇలా అట్లీస్ట్ కొంచెం లైటింగ్ అయినా ఉంది. ఈ సాల్ట్ మేరీ, థండర్ బే, నిప్పిగన్, ఈ ఈస్ట్ నుంచి వెస్ట్కి ఇలా వెళ్ళే ప్రాసెస్లో నార్త్ వెస్ట్ ఉన్న ఒంటారియో అనమాట ఇది అంతా అంటారు. సో ఒంటారియో నుంచి మనం సస్కాచ్యువాన్, మానిటోబా ఈ రూట్స్ అన్నీ మొత్తం ఇలానే ఉంటాయి అన్నమాట. సో మనం అయితే ఆల్మోస్ట్ వెనకాల ట్రైలర్ వెయిట్ వచ్చేసి ఆల్రెడీ ప్రీవియస్ ఈ వీడియోలో కూడా చెప్పాను, ట్రాక్టర్ ఒకటి 36,000 అలా ఉండిద్ది వెయిట్. సో ట్రక్ వచ్చేసి ఆల్మోస్ట్ 23,000 ఎంత ఉంది అప్రాక్స్గా చెప్తున్నా, ఎగ్జాక్ట్ నెంబర్ నేను చెక్ చేయలేదు కాబట్టి. సో విచ్ ఈజ్ గుడ్. అబౌవ్ 22 అంటే ట్రాక్టర్ లెట్స్ సే 36 అనుకోండి, ఇది అనుకోండి అబౌవ్ 50,000 అరౌండ్ 60,000 అలా ఉంటే విచ్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. ఇలాంటి స్నోయి టెంపరేచర్స్ ఉన్నప్పుడు, ఆ స్నోయి రోడ్స్ ఉన్నప్పుడు మనకి వెనకాల ఫుల్ వెయిట్ ఉంటే అంత కాన్ఫిడెన్స్ ఉండిద్ది అనమాట. సో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 70 to 80 మధ్య వెళ్తున్నాను, ఎందుకంటే ఇన్ సిటీలో లోపల వచ్చాం కాబట్టి కొంచెం స్లో డౌన్ అయ్యి మెల్లగా వెళ్తున్నాం అనమాట. అండ్ స్పీడ్ లిమిట్స్ కూడా 60 to 70 మధ్య వ్యారీ అవుతూ ఉంటాయి. సో అకార్డింగ్ టు ద పోస్టెడ్ స్పీడ్ బట్టి వెళ్తూ ఉన్నా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత పీస్ఫుల్గా ఉందో. మన టొరంటోలో అయితే ఇప్పుడు ఇంత స్నో పడితే ఇప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటారు సర్వీసెస్. ఇక్కడ పీపుల్ అంతా టొరంటోలో ఉన్నంత పీపుల్ ఉండరు ఎవ్రీ సిటీలో. సో పీపుల్ జనాభా తిరిగే వాళ్ళు తక్కువ, వెహికల్స్ తిరిగి తక్కువ ఉంటాయి కాబట్టి ఎంత క్లీన్ చేసినా ఏం చేసినా కానీ ఫస్ట్ క్లీనింగ్ స్నో క్లియరింగ్స్, ఎంత సర్వీసెస్ తక్కువ ఉంటాయి బేసిక్గా వైల్ కంపేర్డ్ టు. ఆ తర్వాత జనాభా కూడా తక్కువ. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట. ఇవన్నీ ఉండటం వలన వాళ్ళు చేసినా కానీ ఎంతే ఉండిద్ది, మళ్ళీ పడతానే ఉండిద్ది. అండ్ స్నో లెవెల్ కూడా చాలా ఇంటెన్సిటీ, చాలా డెప్త్గా ఎక్కువ పడిద్ది అనమాట. ఇక్కడ ఎప్పుడు 50 సెంటీమీటర్స్ 60 సెంటీమీటర్స్ అని కామన్ వీళ్ళకి డే టు డే అలా ఉండిద్ది. టొరంటోలో అంత స్పేస్ ఇవ్వరు అసలు. నువ్వు స్నో పడినా కానీ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి కదా వెహికల్స్. ఏదో అవుట్స్కట్స్లో వీటిల్లో బాగా పేరుకుపోయి అలా స్నో అలా ఉండిద్ది. బట్ ఎప్పుడు సిటీస్లో అయితే నీకు అంత స్నో కనిపిద్ది టొరంటో సిటీ లోపలైతే, ఎందుకంటే హ్యూజ్ పాపులేషన్ ఉండటం వల్ల మొత్తం అది ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటారు అన్ని బిజినెస్ వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి. లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ స్కైస్ మ్యాన్, అలా బ్యూటిఫుల్గా ఉంది చూసారా. యా ఇది ఎందుకు ఇది చాలా భయంకరమైన హైవే. వన్ ఆఫ్ ద ఎప్పుడు అయితే అంటే మనకి ప్రాపర్గా ట్రైలర్లో వెయిట్ లేనప్పుడు, మనకి అబౌట్ 20 to 25,000 మధ్య ఉంది కాబట్టి వెనకాల ట్రైలర్ వెయిట్ ఒకటే, విచ్ ఈస్ గుడ్ అనమాట. నేను ఆల్మోస్ట్ అన్ని చోట్ల 100-105 స్పీడ్ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నా, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అండ్ ఆల్సో ఈ స్ట్రెచ్ హైవే ఏదైతే ఉందో సింగిల్ లేన్ అయిపోద్ది అనమాట. చాలా వరకు చాలా ప్లేసెస్లో సింగిల్ లేన్ అయిపోద్ది. సో 80% ఆఫ్ ద హైవే వచ్చేసి మొత్తము సింగిల్ లేనే ఉండిద్ది అనమాట. సింగిల్ లేన్లోనే వెళ్ళే ట్రాఫిక్, వచ్చే ట్రాఫిక్ మొత్తం రూట్స్ అన్నీ షేర్ చేసుకోవాలి. అక్కడే కార్స్ అయినా, ట్రక్స్ అయినా, ఆర్వీలైనా, ఏదైనా సరే అందరూ ఆ సింగిల్లోనే చేసుకోవాలి. అండ్ పాసింగ్ అంటే ఇప్పుడు రైట్ లైన్లో స్లోగా ఉన్న వెహికల్స్ వెళ్తాయి,
లెఫ్ట్ లైన్లో ఫాస్ట్ వెళ్తున్న వెహికల్స్ వెళ్తాయి మామూలుగా. నార్త్ అమెరికాలో మెజారిటీ ఆఫ్ ద హైవేస్లో అలా ఉండిద్ది కదా. ఇది సింగిల్ లేన్ అవ్వటం వల్ల ఇప్పుడు ట్రక్ స్పీడ్ ఒక స్పీడ్ ఉండిద్ది. హిల్ ఎక్కుతుంది అనుకోండి, ట్రక్ అంత ఫాస్ట్గా ఉండదు కదా. అది ఫుల్ లోడ్ ఉందనుకోండి, అంత ఫాస్ట్గా ఎక్కలేదు. సో కార్స్ వాళ్ళందరూ ఏంటి, ఓవర్ పాసింగ్ లేన్ కూడా 1-2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఎక్కడో ఒక చోట, అంత ఫ్రీక్వెంట్గా ఉండవు, ఎక్కడో కొన్ని చోట్ల ఉంటాయి అన్నమాట. సో కార్స్ వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈ ట్రక్స్ వాళ్ళని ఓవర్టేక్ చేద్దాము, లేకపోతే ఆర్వీస్ కానీ ఏమైనా సరే ఓవర్టేక్ చేసి వెళ్ళిపోదాము, ఎక్కడైతే వచ్చిందో అలా చేద్దాం అనుకుంటారు. ఈ డబల్ లేన్లు సింగిల్ లేన్లు చూడకుండా ఓవర్టేక్ చేసే ప్రాసెస్లో ఏమైందంటే వెరీ డేంజరస్ అనమాట ఈ రోడ్స్లో. సో మెజారిటీ యాక్సిడెంట్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ సింగిల్ లేన్ ఉండటం వల్ల. అండ్ ఆల్సో ఈ టెరైన్ అంతా ఎలా ఉండిద్దంటే కెనేడియన్ షీల్డ్ మొత్తం ఆర్క్టిక్ షీల్డ్ లాగా కప్పేసిద్ది అనమాట. మొత్తం క్లిఫ్స్, హిల్స్, ఈ లేక్ షోర్ ఎడ్జెస్, చుట్టుపక్కల మొత్తం లేక్ సుపీరియర్ ఆర్ ఈ గ్రేటెస్ట్ లేక్స్ ఇన్ ద వరల్డ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అంటే పెద్ద పెద్ద లేక్స్ అనమాట. అండ్ విత్ విండ్ షీల్డ్స్ ఎలా ఉంటాయంటే ఈ కర్వ్స్, పెద్ద పెద్ద మౌంటైన్స్, కొలరాడో ఇవన్నీ మనం చూసి వచ్చాం కాదు, అవన్నీ మనం ఆల్రెడీ డేంజరే కాబట్టి మనం అటెంటివ్గా ఉంటాం. ఇదేంటంటే డేంజర్ కనపడదు, సడన్గా బ్లైండ్ కర్వ్స్ వస్తాయి. అండ్ సడన్ అండ్ కర్వ్లు కూడా చాలా లాగేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎస్పెషల్లీ స్నో పడినప్పుడు అనమాట. అండ్ ఆల్సో మనకి యూఎస్ఏలో కానీ ఎక్కడైనా 401 మీద ఎక్కడైనా కానీ సైడు షోల్డర్ ఉండిద్ది. సడన్గా నువ్వు ఎమర్జెన్సీ ఆపేసుకుందాం అనుకోండి, సైడ్ వెహికల్ ఆపేసి ఇన్ కేసు నీది ఎమర్జెన్సీ వచ్చింది అనుకో, ఇక్కడ ఆపటానికి సడన్గా ఉండదు. అలా మీరు చూడొచ్చు మొత్తం ఎలా ఉంది, స్నో సైడ్ పట్టేసి. నీకు ఇప్పుడు సడన్గా బ్రేక్ డౌన్ అయిందనుకోండి, నువ్వు ఫ్లాషర్స్ వేసి రోడ్డు మీద ఆపేయటమే. వెనకాల వచ్చే వాళ్ళు చూసుకుని ఆగి సేఫ్గా వెళ్తే ఓకే, లేకపోతే అది ఇలాంటివన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి, 1-2 కాదు. సో నువ్వు ఎక్కడ నీకు ఎర్ర చేయడానికి రూమ్ అనేది ఉంచుకోకూడదు అనమాట. ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈజీగానే ఉండిద్ది, కాకపోతే నువ్వు మిగతా హైవేస్ మీద నడిపేసి దీని మీద వచ్చి నడపాలనుకుంటే చాలా కష్టంగా ఉండిద్ది అనమాట. ఎందుకంటే రెస్ట్ ఏరియాస్ ఉండవు, ఫస్ట్ చాలా రేర్గా ఉంటాయి. ఈ స్ట్రెచ్ సిటీకి 600 కిలోమీటర్లు ఉండిద్ది మినిమమ్. ఈ 600 కిలోమీటర్లో రెస్ట్ ఏరియాలు మేబీ ఉంటే కార్లకు ఉంటాయి, ట్రక్స్కి ఉండవు. 400 కిలోమీటర్స్కి అలా ఉంటాయి అన్నమాట. గ్యాస్ స్టేషన్స్ కూడా 400 కిలోమీటర్స్కి 300కి మధ్యలో సిగ్నల్స్ ఉండవు వాటికి. అండ్ వింటర్ ఇష్యూస్, అసలుకి బ్లాక్ ఐస్లో వైట్ అవుట్లు అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎమర్జెన్సీ కిట్ డజంట్ మ్యాటర్, మీరు కార్లో వెళ్తున్నారా, దేంట్లో వెళ్తున్నారా, వింటర్ ఎమర్జెన్సీ కిట్స్ అని ఉంటాయి అన్నమాట. మొత్తము ఎక్స్ట్రా క్లోతింగ్, ఎక్స్ట్రా గేరు, ఫైర్, ఎక్స్ట్రా ఎప్పుడు ట్యాంక్స్ అనేవి ఫుల్. అసలు ట్రక్ అయితే హాఫ్ ట్యాంక్తో అసలు ఎప్పుడు వీటిని క్రాస్ చేయకూడదు యాజ్ ఎ థంబ్ రూల్. డజంట్ మ్యాటర్ కార్స్ అయినా సరే, ఎప్పటికప్పుడు ఎవ్రీ 300-400 కిలోమీటర్స్కి ఎక్కడ గ్యాస్ స్టేషన్ కనిపిస్తే అక్కడ కొట్టించేసుకోండి. ఎందుకంటే వింటర్లో హీట్ ఫుల్ -25, -30 ఇలాంటి టెంపరేచర్స్లో ఉన్నప్పుడు మొత్తం హీట్ బ్లాస్ట్ చేసి పెడతాం. ఎందుకంటే విండోస్కి వీటికి మొత్తం ఫ్రోజ్ అవుతూ ఉంటాయి కాబట్టి హీట్ బ్లాస్ట్ చేసి పెడతా ఉంటాం. సో ఆబ్వియస్లీ ఆయిల్ కూడా ఎక్కువ లాగేస్తూ ఉండిద్ది. వాటర్ నాదైతే డీజిల్, మీది కార్ అయితే పెట్రోల్. సో అవి లాగేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ హాఫ్ ట్యాంక్తో. ఇప్పుడు మీరు ఎక్కడైనా స్నోలో స్టక్ అయిపోయినా ఎక్కడైనా కానీ ఈ ప్లేసెస్లో సెల్ సిగ్నల్ ఉండదు. ఈవెన్ మీరు 911కి కాల్ చేసి, వాళ్ళు కాల్ చేసి ఎవరైనా ఎమర్జెన్సీకి హెల్ప్ రావడానికి మినిమం 2 to 3 అవర్స్ పట్టిద్ది. సో ఇంత -30లో సపోజ్ మీ కార్ ఆగిపోయిందా, లేకపోతే ఏదైనా ట్రక్ ఆగిపోయినా కానీ ఆల్వేస్ మనకి బ్యాకప్ ఎక్విప్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ క్లోతింగ్ అనేది కంపల్సరీ అన్నీ ఉండాలి. ఫైర్ ఉండాలి. మీరు వాట్ ఎవర్ మీన్స్ ఆఫ్ మీరు ఒక 6-7 అవర్స్ సర్వే అంటే హెల్ప్ వచ్చే వరకైనా మీరు సర్వే అయ్యేటట్టు ఎక్విప్మెంట్ అనేది ఎప్పుడు ఈ రోడ్స్లో ట్రావెల్ చేసినప్పుడు ఎవ్రీవన్ షుడ్ క్యారీ అనమాట. అదిగోండి సైడ్ ముందు స్నో బ్లోయింగ్ అల్లొచ్చు.
క్లీన్ చేస్తున్నట్టున్నారు. ఎస్ సార్, రోడ్ సైడ్ స్నో అనేది ప్లోయింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ప్రిపేర్ ఫర్ సిటీలో నడిపి ఉండే వాళ్ళకి ఏంటంటే టొరంటోలో నడిపాము ఇక్కడ ఈజీయే కదా అని అనుకుంటారు. సో అలా కాదనమాట. ఈ కండిషన్స్ చాలా కేర్ఫుల్గా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ వన్ మోర్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ ఈ వైల్డ్ లైఫ్ క్రాసింగ్స్ అనేవి, ఈ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఈ ఏరియాస్లో. సో మూస్, డీర్, బ్లాక్ బేర్స్ ఉంటాయి, వూల్ఫ్స్ ఉంటాయి. సో ఈ యాక్టివిటీస్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో డీర్ కార్కి అయితే ఇంపాక్ట్ ఉండిద్ది మీరు హై స్పీడ్లో అలా 100 కిలోమీటర్లు అలా వెళ్తున్నప్పుడు. బట్ ఈవెన్ ట్రక్స్కి అయినా సరే మూవ్స్ కానీ వీటిని హై స్పీడ్లో గుద్దితే ట్రక్స్ కూడా చాలా డేంజర్ అనమాట. యాక్సిడెంట్ అయిపోయి ఫ్లిప్ ఓవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఈ టాల్ బాడీస్ ఉన్న యానిమల్స్ ఉంటాయి కదా, బ్లాక్ బేర్స్. సో ట్రక్కి ఏంటంటే డీర్స్ కానీ వుల్వ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా సడన్గా వచ్చి మ్యాక్సిమం కంట్రోల్ చేసి తప్పించడానికే చూస్తాము. కాకపోతే వరస్ట్ కేస్ సినారియోలో ఈ హిట్ చేసినా కానీ పెద్ద ఇంపాక్ట్ ఉండదు అనమాట. బట్ మూస్కి వీటికి మాత్రం మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్ అయితే ఎవ్రీ డీర్స్కి, మోస్కి, బ్లాక్ బేర్స్కి, వూల్వ్స్కి వీటన్నిటికీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు నువ్వు రోడ్డు మీదుగా సడన్గా పంక్చర్ అయ్యి ఎక్కడైనా రిమోట్ ఏరియాలో ఉన్నావు అనుకో, హ్యావ్ టు కీప్ ఎన్ ఐ అవుట్ అనమాట. ఈ వూల్వ్స్ కానీ వీటి గురించి ఎక్కడైనా వస్తూ ఉంటాయి, ఇలాంటి ప్లేసెస్లో ప్యాక్డ్గా వస్తూ ఉంటాయి అటాక్ చేయడానికి. సో హ్యావ్ టు కీప్ వెరీ కేర్ఫుల్. సో ఎక్కడ దొరికినా మీకు ఫ్యూయల్ స్టాప్స్లో మెల్లగా కొంచెం లైట్ ఉన్న ప్రదేశాల్లో తీసుకెళ్ళిపోయి ఫిక్స్ చేసుకోవడం బెటర్. టైర్ పంక్చర్ ఇలాంటివన్నీ. అటు ఎప్పుడైనా డ్రైవింగ్ చేసి ఫ్యాటిక్గా అలా అనిపించినా కానీ రెస్ట్ ఏరియాస్లో కూడా ఇమీడియట్గా ఉండవు స్టాప్ చేసుకోవడానికి వీటికి. సో యూ హ్యావ్ టు బీ చూసుకుని ప్లాన్ చేసుకోవాలి ట్రిప్. ఈ రూట్లో వెళ్తున్న వాళ్ళు బై కార్ కానీ ఇలా వెళ్తున్న వాళ్ళు కొంచెం అహెడ్ ఆఫ్ టైమ్ ఏ స్టాప్లో ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఏంటి అని ముందుగానే ప్లాన్ చేసుకుని ఉండాలి కొంచెం. సో మొన్న ఎవరో కామెంట్స్లో అడిగారు, సిటీస్లో చూపించండి ఇలా. ఇది ఆఫ్టర్ అరౌండ్ 8 ఆ టైం అనమాట. ఎందుకంటే ఫ్లయింగ్ జేమ్ అది అక్కడ డీజిల్ కొట్టించేది మనం. సో అరౌండ్ 8, 9 ఆ టైంకి ఇది ఇలా ఉండిద్ది అనమాట సిటీ. ఇది మేజర్ సిటీ, సాల్ట్ మేరీ అని మేజర్ సిటీ అనమాట ఇది ఒంటారియోలో. గట్టి పాపులేషన్ ఉంటారు. ఇది కూడా యూనివర్సిటీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. థండర్ బే అని అన్నీ కొంచెం ఈ స్ట్రెచ్ అంతా ఈ 2 పెద్ద సిటీసే. ఎక్కువ ఈ టెరైన్లో నైట్ పూట ట్రాఫిక్ని అవాయిడ్ చేయండి అనమాట. ఎక్కువ నైట్ పూట ఎక్కువ వెళ్ళద్దు. ఏది ఉన్నా కానీ 6, 7 లోపు ఎండ్ చేసేసుకుంటే బెటర్. అండ్ నేను కూడా మిడ్ నైట్ లోపే కొంచెం మార్నింగ్ లేట్ అయింది. ఇవాళ 11 కల్లా 10 కల్లా నేను క్లోజ్ చేసేస్తాను. రేపటి నుంచి అయితే అసలుకి 9-10 లోపే ఎండ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఇదంటే ఈ టెరైన్లో మనం ఎప్పుడు ట్రావెల్ చేయం కదా. కొంతమంది ఏంటంటే డ్రైవర్సు చాలామంది ఒకే షిఫ్ట్ తీసుకుంటారు. ఇప్పుడు ఎలా అంటే వాళ్ళు ఇప్పుడు టొరంటో నుంచి ఇప్పుడు సస్క్వాషన్ వెళ్తున్నారు అనుకోండి, అదే షిఫ్ట్ ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అది అలవాటు అయిపోయి రోజు ఇంకా ఒక టైమ్ షెడ్యూల్ అని ఫిక్స్ అయిపోయింది అనమాట. మనం ఇలా డిఫరెంట్ టైమ్ జోన్స్, డిఫరెంట్ కంట్రీ స్టేట్స్ ఇవన్నీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏంటంటే అంత పర్ఫెక్ట్గా మనం ఎంత ఎండ్ చేసేద్దాం త్వరగా అని అనుకున్నా కానీ కొన్నిసార్లు బికాస్ ఆఫ్ టైమింగ్ మనకి ఈఎల్డి లాగ్స్ అని ఉంటాయి చెప్పే కదా. అకార్డింగ్ టు దట్ మనం ఫాలో అవ్వాలన్నమాట. బ్రేక్ టైమ్స్ ఎన్ని కన్స్ట్రైంట్స్ ఉండటం వల్ల కొంచెం నాకు ప్రాపర్గా టైమింగ్ త్వరగా ఎండ్ చేద్దాం అనుకున్నా కానీ అట్లీస్ట్ 10-11 అయింది ఇవాళ నైట్ నేను చేసేయడానికి. సో ఇలా ఉండిద్ది నైట్ ఫుల్ చూడండి.
అండ్ ఇంత బిజీ హైవే కదా, మరి ఇది చాలా బిజీ హైవే, ఇంటర్ కనెక్టింగ్ బిట్వీన్ స్టేట్స్ కదా, ఈస్ట్ నుంచి వెస్ట్ ఇలా కనెక్ట్ చేసే స్టేట్లు. ఎందుకు ఇది ఎప్పటి నుంచో డబల్ లేన్ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు ఇది చూడండి, ఇందాక డబల్ లేన్ లాగా ఉంది కదా, ఇప్పుడు మొత్తం సింగిల్ లేన్ ఇది. సో ఇలా ఉండిద్ది. సో డబల్ లేన్ అడుగుతున్నా కానీ ఎందుకు చేయట్లేదు ఎన్నో సంవత్సరాల నుంచి, ఎందుకంటే ఇది ఎక్కువ ఏంటంటే ఈ రాక్స్ని వీటిని కట్ చేయాలంటే చాలా డబ్బుతో కూర్చుకున్న, చాలా మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అయ్యిద్ది అనమాట. అందుకని చెప్పి చాలామంది డబల్ లైన్ చేద్దామని ప్రపోజల్స్ ఎన్నో వచ్చినా కానీ చాలామంది గవర్నమెంట్స్ ఎప్పుడు ప్రపోజల్స్ పెట్టినా కానీ చేయట్లేదు అనమాట. ఈ టెరైన్ కూడా చేయడానికి కొండలు ఇవన్నీ పగలగొట్టి చేయాలంటే చాలా కాస్ట్లీ కూడా కదా. అండ్ ఎన్విరాన్మెంట్ కూడా మేజర్ ఫ్యాక్టర్ అనమాట. ఇది అసలు చెప్పా కదా, ఈ 6 months ఎంత భయంకరంగా ఉండేదంటే, అట్లీస్ట్ 5 months ఎంత భయంకరంగా ఉండేదంటే, నువ్వు బయట వచ్చి కన్స్ట్రక్షన్ వాళ్ళు పని చేయాలంటే వణికిపోతారు, అంత గడ్డలు కట్టే చలి. సో ఎక్స్ట్రీమ్గా ఉండిద్ది, -30 -40 ఈ బిట్వీన్ ఈ 2 స్టేట్స్ మధ్య ఉన్న. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద లేక్స్, ఆ లేక్స్ నుంచి వచ్చే విండ్ చిల్ అని ఉండేది కదా, భయంకరమైన గాలులు వస్తూ ఉంటాయి, అది అసలుకి మామూలుగా ఉండదు. అండ్ ఆల్సో పాపులేషన్ కూడా అంత ఇప్పుడు బాగా పెరుగుతున్నారు అనుకోండి, ఇంకా చేయడానికి మరి ఆలోచించే వాళ్ళేమో. అది కాక అంత ఎక్కువ పాపులేషన్ కూడా ఏమి ఉండదు. చూస్తున్నారు కదా మీరు, నైట్ ట్రాఫిక్ చూడండి, అలా అంత తక్కువ ఉండిద్ది, వెరీ రేర్ వస్తూ ఉంటాయి. మోస్ట్లీ ట్రక్సే తిరుగుతాయి ఈ టైంలో, అక్కడక్కడ ట్రావెల్ చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు. అండ్ ఆల్సో ఈ రాక్స్ని అన్నీ బ్లాస్ట్ చేయాలంటే డబుల్ లేన్కి చాలా కష్టమైద్ది. అది అట్లీస్ట్ ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే ఈ స్ట్రెచ్ ఆల్మోస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే 10 years దాకా పట్టిద్ది, ఈ క్లైమేటిక్ కండిషన్స్ని అన్నీ కనుక్కొని చేయాలంటే. సో ఉన్నదాన్ని నీట్గా చేసి, ఎక్కువ రెస్ట్ ఏరియాస్ డెవలప్ చేసి, ఎక్కువ గ్యాస్ స్టేషన్స్ ఎక్కువ ఈ లెంత్లో పెడితే, ఎందుకు ఈ పెట్టినా కానీ ఏంటంటే ఎక్కువ జనాలు ఉండరు కాబట్టి వాళ్ళకి మైనస్ అనమాట, అందుకే ఎక్కువ చేయరు. అందుకే అట్లీస్ట్ గవర్నమెంట్ రెస్ట్ ఏరియాస్ని వీటిని కొంచెం ఎక్కువ సేఫ్ కండిషన్స్లో పెడితే దట్ విల్ బి ఎ గుడ్ థింగ్. సో దట్స్ ఇట్ గైస్, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. రేపు ఇంకా రోడ్డు ఇంకా చాలా బాగుండిద్ది. ఐ థింక్ యూ గైస్ ఎంజాయిడ్ దిస్ వీడియో, ఐ హోప్ సో. అండ్ ఇంకా డిఫరెంట్ టెరైన్స్, ఇంకా టెంపరేచర్స్ పెరుగుతూ ఉండిద్ది రేపు. ఐ విల్ షో యూ డిఫరెంట్ సైడ్ ఆఫ్ ఒంటారియో అనమాట మీకు. అంటే లాస్ట్ టైం సమ్మర్లో మీరు చూశారు కొంచెం, బట్ ఇది నేను ఎప్పుడు సస్క్వాషన్లో వీటిలో డీప్గా వెళ్ళలేదు. ఈసారి డీప్కి వెళ్ళిపోతున్నాం. లోపల కౌంటీస్కి డిఫరెంట్ లోపల ఉంటాయి కదా డిస్ట్రిక్ట్స్ లాగా, కౌంటీస్ అని, అలా వాటికి వెళ్ళి డెలివరీస్ చేయబోతున్నాం ఫస్ట్ టైం ఎవర్. సో I also gonna experience with you guys. I'm gonna show you my experience with you. See you guys in the next one. Until then, bye, tata, see you. Have a super good night. Bye.